నేటి సాంకేతిక ప్రపంచంలో చిన్నారులకు నైతిక విలువల పట్ల అవగాహన పెంచడం ఎంతో ప్రధానమైందని జిల్లా విద్యాశాఖ అధికారి రాజేంద్ర ప్రసాద్ అన్నారు. బుధవారం గిరింపేట సత్యసాయి సంస్థాన్లో సత్యసాయి సేవా సమితి విద్యా విభాగం ఆధ్వర్యంలో బాల వికాస్ గురువులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఈఓ మాట్లాడుతూ ప్రతి ఒక్కరికి బాల్యం ఎంతో కీలకమైందని, ఆ దశలో పెద్దలు ఎలా వ్యవహరిస్తే వారు అలానే జీవితాంతం వ్యవహరిస్తారనే చిన్నారులకు బాల్యం నుంచే మంచి చెడులపై అవగాహన కల్పించే బాధ్యత తల్లిదండ్రులది అన్నారు. జిల్లా బాల వికాస్ కోఆర్డినేటర్ కుప్పం ద్రావిడ యూనివర్సిటీ ప్రొఫెసర్ యశోద మాట్లాడుతూ నేడు సమాజంలో మీడియా మాయాజాలంతో చిన్నారుల బాల్యం బుగ్గి అవుతోందని, ఆ సమస్యను ఎదుర్కొనాలంటే మళ్ళీ నాటి అవ్వాతాతలు తల్లిదండ్రులు చిన్నారులకు నీతి కథలు, పుస్తక పఠనం, ఆటలు పాటలు, కళలపై అవగాహన పెంచుకొని తమ సంతానానికి వాటి విలువలను అందించాలన్నారు. అనంతరం జిల్లా సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో డీఈఓను సత్కరించారు. సత్యసాయి సేవా సమితి జిల్లా అధ్యక్షులు ఎస్ మధుసూదనం, వ్యక్తిత్వ వికాస సలహా సభ్యులు రామమూర్తి, సాయి లక్ష్మి, సావిత్రి, ప్రభాకర్ నాయుడు తదితరులు పాల్గొన్నారు. ఉపాధ్యాయులు బాల వికాస్ ఉపాధ్యాయులకు శిక్షా కార్యక్రమం స్టార్ట్ చేస్తున్నారు. నిజంగా చెప్పాలంటే ఈరోజు విలువలు అనేవి ఎక్కడున్నాయో తెలియదు. వాటి కోసం మనం వెతుక్కోవాల్సిన పరిస్థితి ఉంది. ఇంతకు ముందులాగా ఇప్పుడు సిలబస్లో మారల్ ఎడ్యుకేషన్ కానీ అవన్నీ చాలా ఇదైనాయి, లోటుగా ఉంది. అందుకోసం ఈ మధ్యనే మన నూతన ప్రభుత్వం కూడా జాగటేశ్వర గారితో ఒక బుక్స్ కూడా ఇచ్చేయడం జరిగింది. మళ్ళీ ఆయనతో ప్రవచనాలు కూడా చాలా చోట్ల ఇప్పిస్తున్నారు. ఎందుకంటే ఇది చాలా అవసరం. ఎంత చదివినా మనకు సరైన క్యారెక్టర్ కానీ అవన్నీ లేదనుకోండి, శీలేని శోభతే విద్య అన్నారు. కాబట్టి ఆ శీలం లేకపోతే ఎటువంటి చదువు చదివినా ఉపయోగం లేదు. కాబట్టి మనం కంపల్సరీగా మన పిల్లలకు మంచి చదువును ఇవ్వాలా. ఆఫ్టర్ ఆల్ ఎడ్యుకేషన్ ఈజ్ చేంజ్ ఇన్ బిహేవియర్. ప్రతి బిడ్డలో ఆ మార్పు అనేది రావాలి. ఆ మార్పు